గతేడాది హెచ్సియులో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల కులం విషయంలో మళ్లీ వివాదం రాజుకుంది. రోహిత్ ఎస్సీ కాదు బీసీ అని తేల్చింది ప్రభుత్వ విచారణ కమిటీ. 15 రోజుల్లోగా తమ కులాన్ని రుజువు చేసుకోవాలని, లేదంటే ఎస్సీ కులం సర్టిఫికెట్ రద్దు చేస్తామంటూ నోటీసులు ఇచ్చారు గుంటూరు జిల్లా కలెక్టర్. మరోవైపు వివరణ ఇచ్చి న్యాయ పోరాటం చేస్తామంటున్నారు రోహిత్ సోదరుడు రాజా. ఇంకోవైపు గతంలో రోహిత్ దళితుడని నిర్ధారించిన కలెక్టర్ కాంతిలాల్ ఇప్పుడు బీసీ అంటూ ప్రకటించడంపై దళిత సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యూనివర్సిటీ అధికారులు, ఇతర విద్యార్థి సంఘాల వేధింపుల వల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. ఈ క్రమంలోనే రోహిత్ కులంపై కూడా అంతే స్థాయిలో దుమారం చెలరేగింది. రోహిత్ దళిత్ అని ఒక వర్గం, బీసీ అని మరో వర్గం వాదించింది. అటు రోహిత్ దళితుగానే పుట్టాడని, దళితుడిగానే చనిపోయాడని తల్లి రాధిక చెప్తుంటే, తండ్రి మణికుమార్ మాత్రం తమది వడ్డెర కులమని స్పష్టం చేశాడు. దీంతో రోహిత్ వేముల కులంపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా కలెక్టర్ను ఆదేశించాయి. జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీని ఏర్పాటు చేయగా 4 రోజుల క్రితం కమిటీ నివేదిక ఇచ్చింది. రోహిత్ ఎస్సీ కాదు బీసీ అని తేల్చింది కమిటీ. రోహిత్ వేముల విద్యాభ్యాసం గుంటూరులో సాగింది. అయితే అతడు చదువుకున్న జలగం రామారావు పాఠశాలలో కులానికి చెందిన రికార్డ్స్ లభించలేదు. అటు తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఎలాంటి రికార్డ్స్ లభించలేదు. దీంతో అతడు ఎస్సీ కాదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందిన కులం సర్టిఫికేట్లో మాత్రం ఎస్సీ అని ఉంది. మరోవైపు తన కుమారుడు ఎస్సీ అని రోహిత్ తల్లి రాధిక ముందు నుంచి వాదిస్తోంది. దీంతో రోహిత్ తల్లి రాధికకు నోటీసులిచ్చారు జిల్లా కలెక్టర్. 15 రోజుల్లోగా తమ కులాన్ని రుజువు చేసుకోవాలని రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజాలను ఆదేశించారు కలెక్టర్ కాంతిలాల్ దండి. 15 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే ఎస్సీ కులం సర్టిఫికేట్ను రద్దు చేస్తామని చెప్పారు. అటు కలెక్టర్ ఇచ్చిన నోటీసుపై వివరణ ఇవ్వడంతో పాటు కోర్టును ఆశ్రయిస్తామన్నారు రోహిత్ సోదరుడు రాజా. గుంటూరు కలెక్టర్ ఆఫీస్ నుంచి నాకు, మా అమ్మగారికి, మా అక్కగారికి ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆధ్వర్యం నుంచి మీ ఎస్సీని ప్రూవ్ చేసుకోండి అని చెప్పి ఒక 15 రోజులు టైం ఇవ్వడం జరిగింది మాకు. దీనికి వివరణ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా దీని మీద న్యాయపరమైనటువంటి ఒక న్యాయపరంగా కూడా దీని మీద మేము వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాము. తప్పకుండా వివరణ ఇస్తాము. విల్ గో ఫర్ లీగల్ బ్యాటిల్ ఆన్ దిస్. కలెక్టర్ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై న్యాయవాదులు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో జాతీయ ఎస్సీ కమిషన్ కు రోహిత్ ఎస్సీ అంటూ జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే నివేదిక ఇచ్చారు. దీనిపై ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమిటీ ఏ విధంగా విచారణ నిర్వహిస్తోందని ప్రశ్నించారు న్యాయవాది వైకే. కలెక్టర్ ఇచ్చిన ఎస్సీ సర్టిఫికేట్స్ రద్దు చేయకుండా స్క్రీనింగ్ కమిటీకి విచారణ చేపట్టే అధికారం చట్టపరంగా లేదన్నారు ఆయన. ఎవరో ఒక కంప్లైంట్ ఇచ్చారనే చిన్న ఒక కంప్లైంట్ ఆధారంగా గతంలో ఉన్నటువంటి రిపోర్టుని, నిర్ధారణలని, సర్టిఫికేట్ని పరిగణలోకి తీసుకోకుండా కొత్తగా ఒక ఎంక్వైరీ కమిటీ వేసి, ఒక స్క్రూటినీ కమిటీ వేసి విచారించడానికి చట్టబద్ధత లేదు, దానికి లీగాలిటీ లేదు. లీగాలిటీ లేనటువంటి, చట్టబద్ధత లేనటువంటి ఈ స్క్రూటినీ కమిటీ చేసినటువంటి ఎంక్వైరీ చట్టబద్ధంగా చెల్లదు. మరోవైపు తాము వడ్డెర కులానికి చెందిన వారమని ముందు నుంచి చెప్తున్నారు రోహిత్ తండ్రి మణికుమార్. రోహిత్ తాత వేముల వెంకటేశ్వరరావు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. తమ పెద్ద కుమారుడు మణికుమార్కు వడ్డెర కులానికి చెందిన రాధికను ఇచ్చి వివాహం జరిపించామని, అయితే గుంటూరు మకం మార్చిన తర్వాత రాధిక ఎస్సీ సర్టిఫికేట్ తీసుకున్నారని చెప్తున్నారు వెంకటేశ్వర్లు. మేము బీసీఏ, వాళ్ళు బీసీఏ అనే ఉద్దేశంతోనే నా కుమారుడికి మ్యారేజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఇది మామూలుగా మాల మాదిగా అని చెప్పి అన్నప్పుడు ఎంక్వైరీకి వచ్చారు. ఎంఆర్ ఆఫీస్ వాళ్ళే కాదు, ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళే కాదు, ఏసీపీ ఫ్రమ్ హైదరాబాద్ కూడా వచ్చారు. వారికి కూడా నేను ఉన్న వాస్తవం చెప్పాను తప్ప అబద్ధం చెప్పాల్సిన నెసిటీ లేదు. ఇప్పటికి కూడా ఇదంతా నిజం. దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. మేము బీసీనే, ఎస్సీ కాదు, ఎస్టీ కాదు. మేము బీసీ వడ్డెర, బీసీఏ. ఇంకోవైపు రోహిత్ దళితుడు కాదని ప్రభుత్వ కమిటీ నిర్ధారించడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. రోహిత్ వేముల దళితుడని గుంటూరు తహసీల్దార్ నిర్ధారించిన కుల ధృవీకరణ పత్రాన్ని కలెక్టర్ కాంతిలాల్ దండే అప్పట్లో జాతీయ ఎస్సీ కమిషన్ కు పంపి ఇప్పుడు బీసీ అంటూ కలెక్టర్ ప్రకటించడాన్ని దళిత సంఘాలు ఖండిస్తున్నాయి.